మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ ముందు ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం చేసుకోబోయింది. దెందులూరులో మట్టి మాఫియా వేధింపులు భరించలేక పార్టీ ఆఫీస్ ముందు దాసరి బాబురావు సూసైడ్ అటెంప్ట్ చేశారు. వెంటనే ఆఫీస్ సిబ్బంది మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. అయితే తమ భూముల్లో అనుమతి లేకుండానే మట్టి తవ్వుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాబురావు. ఎమ్మెల్యే మనుషులు అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము మట్టి తవ్వడాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించామని, తన భర్త కారులో ఉండగానే ప్రొక్లైనర్తో కారుపై దాడి చేశారని వాపోయారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నా పేరు దాసరి నాగలక్ష్మి అండి. మా ఆయన గారి పేరు దాసరి బాబురావు అండి. మేము విజయవాడలో ఉంటున్నామండి. 40 సంవత్సరాల నుంచి దగ్గరగా మేము అక్కడ పొలం కొనుక్కున్నాం. మా అమ్మగారు ఊరండి అది. ఆ పొలం కొనుక్కున్న ఇది ఇలా మొదలు పెట్టారండి. ఎత్తుకుపోతున్నారని మేము అడ్డెళ్ళినందుకు, మా చేలో మట్టి ఎత్తుకుపోతున్నందుకు అడ్డెళ్ళినందుకు మీరు మళ్ళీ మాకు లీజుకి రాయండి, మాకు సంతకాలు పెట్టండి అంటున్నారండి. మేము ఎలా లీజుకి రాస్తామండి? మా చేను లీజు రాడేమో, నేను లీజు రాంచుకోలేదని వెళ్ళిపోయాడండి. మా పైన ఏదో మేము కోర్టులో వేసుకుని ఎలగోలని తిప్పలు పెడదాం అనుకుంటున్నామండి. పార్టీ ఆఫీస్కి వచ్చామండి 3 సార్లు, ఎవరు స్పందించట్లా. ఎంఆర్ఓకి 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి. మైనింగ్ వాళ్ళు 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి. కలెక్టర్ ఆఫీస్ స్పందనలో పెట్టామండి. ఇక్కడ ఏం జరగట్లేదని నోటీసులు రాసేస్తున్నారండి. దెందులూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న ఫ్రైడే కంప్లైంట్ ఇచ్చామండి. తీసుకుని పక్కన పెట్టాడండి. నేనేం చేయనండి, రామరాజ్యం నడుతుంది, నేనేం చేయను అంటున్నాడండి ఆయన. ఆయన కంప్లైంట్ తీసుకోరండి. ఇది వరకోసారి ఇలా కొట్టారండి, గోతులో తోసేసారండి. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదండి. అలా కారు అడ్డం పెడితే కారు 15 రోజులు ఎక్కడ దాచేసారో దాచేసి వదుక్కుని పడేశారండి.